కావలి వాయిస్ కు స్వాగతం. ఈరోజు ముఖ్యంగా చాట్ల వాసు గారికి చనిపోయినటువంటి పరిస్థితి అంతా మీ అందరికీ తెలిసిన విషయమే. ఇది రాజకీయంగానో లేకపోతే మాట్లాడాల్సిన సందర్భం కూడా కాదు. మేమందరం ఏం చెప్తున్నాము, ఒక పద్ధతి ప్రకారంగా క్రమబద్ధతతోటి ఎస్సీల మీద ఎస్సీల చేతనే దాడులు చేస్తున్నారు అనేటువంటిది మాత్రం ఇది వాస్తవం. కారణం ఏంటంటే మొట్టమొదటి నుంచి 2014-19 తర్వాత 2014-19 నుంచి ఇప్పుడైనా ఎక్కడైనా ఇటువంటి సంస్కృతి ఉండిందా ఈ రాష్ట్రంలో? 2019 తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యంగా దళితుల మీద దాడులు స్టార్ట్ అయినాయి. ఆ క్రమంలోనే మన నియోజకవర్గంలో ఇంకొక అడుగు ముందుకేసి ఈ ప్రతాప్ రెడ్డి గారు ఏ విధంగా ఒక్కొక్కరిని మొట్టి పెడతా వచ్చాడో, ఏ విధంగా చేసుకుంటూ వచ్చాడో మీ అందరికీ తెలిసిన విషయం. అన్నిటికన్నా ముఖ్యంగా అసలు ఏ రోజు కూడా కావిల్లో ఎప్పుడు ఒకరి మీద ఒకరు దాడులు జరిగినటువంటి సంస్కృతి లేదు. ఎప్పుడు ఒక మనిషిని చంపాలనుకున్నటువంటి సంస్కృతి అసలే లేదు. కానీ ఈ ప్రతాప్ రెడ్డి ఏ రోజైతే ఎమ్మెల్యేగా అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటిదాకా అతను నంగనాచిలాగానే కనపడుతూ ఉన్నాడు జనాలందరికీ. ఎప్పుడైతే అధికారాన్ని అడ్డం పెట్టుకున్నాడో, ఎప్పుడైతే ఎమ్మెల్యే పదవి అతను ఎక్కిందో అతనికి అహంకారం ఎక్కువైపోయింది. కానీ ఈ అహంకారం ప్రజలందరికీ భయపడాలంటే ఏ విధంగా వాడుకోవాలా? కేవలం ఎస్సీలు మాత్రం వాడుకోవాలా? ఎస్సీలతో బట్టి ఎస్సీలను దండించాలా? వీళ్ళని చూసి పక్కనోడు భయపడాలా అనేటువంటి ఆలోచనతో ఆయన అనుకున్నాడో ఏమో, కానీ వరుస క్రమంలో మొత్తాన్ని మొదలు పెట్టుకుంటూ వచ్చాడు. మా బాబురావు గారు అన్నట్టు పైడి హర్ష కాడి నుంచి ఫస్ట్ స్టార్టింగ్, ఆ తర్వాత గోచిపాతల తేజ, ఇక్కడ కరుణాకర్ని వరుసగా చచ్చేవాడు చస్తాడు, బతికేవాడు బతుకుతాడు అన్నట్టుగా కొట్టుకుంటూ వచ్చాడు. అదే క్రమంలో మేము కూడా దానికి అనుగుణంగా ఎదుర్కొన్నాం. గతంలో ఎదుర్కొన్న తర్వాత ఇప్పుడు కూడా అదే సంస్కృతిని తీసుకొస్తూ ఉన్నాడు. ఏ విధంగా? నేను ఇంకా అధికారంలో ఉన్నాను, ఇప్పుడు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నాడు ఏమో అతను. మా ఎమ్మెల్యే గారు ఈరోజు కూడా ఈ సంస్కృతిని దగ్గరికి రానిలేదు కాబట్టి ఆయన కోరి మీద రెక్కి నిర్వహించిన ఆయన మీద చంపే కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా ఇది మంచి పద్ధతి కాదు అని చట్టపరంగా పోయినట్టే కానీ భౌతిక దాడులు దిగడానికి ఎటువంటి ప్రయత్నాలు కూడా జరగల. మేమైతే ఇప్పుడు చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా కానీ, ఏ మానవుడైనా, ఏ మాదిగోడైనా, ఏ ఇరుకులైనా, ఏ యానాదైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవతల వాళ్ళు ఎక్కడైనా తిట్టినట్టు కొట్టినట్టు అక్కడ సంస్కృతి ఉంది, ఎక్కడా లేదు. మరి వాళ్ళు అరగల కృష్ణయ్య అనేటువంటి వ్యక్తి మాజీ ఎంపీటీసీ, చాలా పద్ధతి అయినటువంటి వ్యక్తి. అతన్ని కొడితే ఇప్పటికి కూడా నెల్లూరు హాస్పిటల్కి కంటికి ట్రీట్మెంట్ పోతూ ఉన్నాడు. ఈ విధంగా మళ్ళీ నిన్న కాక మొన్న వాసుని నిలవనే చంపించేసాడు. దీని అంతటి కారణం, నేను ఏదన్నా తప్పు చేయాలనుకుంటే నా వెనకాల ఎవరున్నారు అనేటువంటి ధైర్యం ఉంది వాళ్ళకి. మాకు ఆ ధైర్యం లేదు. మేము చిన్న తప్పు చేసినా మా పోలీస్ స్టేషన్, మా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మా పార్టీ చిన్న పిల్లవాడు వాడు మన పార్టీ వాడు ఒక చిన్న తప్పు చేసిన దానికి లోపల వచ్చి ఓన్ కొట్టించాడు మా ఎమ్మెల్యే గారు. ఇటువంటి పద్ధతి మంచిది కాదురా ఇదేనని. మరి వాళ్ళకి ఆ పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళకి అండా దండ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఉన్నాడు అన్న ఉద్దేశంతో వాళ్ళు పెట్టలేకపోతున్నారు. మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మేమందరం కూర్చొని మాట్లాడుకొని మేము వాళ్ళని పరామర్శించి వెళ్ళిన తర్వాత వాళ్ళ కుటుంబానికి అండగా నిలబెడతాం. మేమైతే ఒకటే నిర్ణయించుకున్నామయ్యా, మీకు పత్రికా ముఖంగా సోషల్ మీడియా పరంగా అందరికి కూడా చెప్తున్నాం, బాబురావు గారు అన్నట్టు ప్రతి దాడికి సిద్ధంగా ఉండండి వైసీపీ నాయకులారా. ఎస్సీల మీద ఇక ఈగ వాళ్తే ఒప్పుకునే సమస్య లేదు. ఇంకా ఎంతకాలం అని భరిస్తామయ్యా? ఎంతకాలం అని కేసులు పెట్టించుకుంటాం? ఎంతవరకు తన్నులు తింటాం? ఎంతవరకు ఆత్మహత్యలకు పురికొల్పించుకుంటాము? ఎంతవరకు చంపించుకుంటాము? ఇక మీదట ఆ సంస్కృతి ఇంకా జరగదు. ఎమ్మెల్యే గారితో మాట్లాడతాము, మళ్ళీ ఒకరోజు ప్రెస్ మీట్ పెడతాం. ఇక మాత్రం ప్రతి దాడికి మాత్రం సిద్ధంగా ఉంటామనేది తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.